హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నాగి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా ఆయన చూడండి మా కోసం ఎంత చేస్తున్నాడో. అసలు బాగా ఏం చేస్తున్నావే? చపాతీ కాలుస్తున్నా. చప్పతలు రాత్రి కూర చేసిందండి. పచ్చెనపప్పు, బంగాళదుంప, మటన్ 3 కలిపి కూర చేసింది. రాత్రి 11 అలా అయ్యింది అనమాట. రాత్రి కొద్దిగా తిన్నది. పొద్దున్నే చపాతీ కాల్చుకొని అది నచ్చుకుందాం అని చెప్పేసి చపాతీ అయితే కాలుస్తున్నాం. చపాతీ కూడా రెడీమేడ్ అనమాట. ఇదిగోండి. అంటే మేము ఒక 1 వీక్ టూర్కి వెళ్తున్నామని చెప్పాం కదండి. దానికోసం వంటలు అవి చేసుకున్నాం కదా. నైట్ కొంచెం లేట్గా అయింది, తినడం పడుకోవడం కూడా. కొంచెం నేను మార్నింగ్ లేట్గా లేచాను. నేను లేచే లోపు మా వారు కూరలన్నీ బయట పెట్టి వేడి చేసి చపాతీ ప్యాకెట్ తీసుకొచ్చి చపాతీలు కాలుస్తూ ప్రేమగా అను లేవి టిఫిన్ రెడీ. తినబుజ్జమ్మ అని చెప్పేసి బతిలాడానండి. బతిలాటం అనేది తీసేసేయండి. లేబుజ్జమ్మ టిఫిన్ చేద్దాం అని చెప్పేసి లేపి బ్రష్ చేయమన్నాను. ఈ లోపు ఈ కాలుస్తున్నాను అనమాట. ముగ్గురు బ్రష్లు అన్నీ అయిపోయినాయి అనమాట. పిల్లలు కూడా అది వాళ్ళు కూర్చున్నారు ఆల్రెడీ తినడానికి. పిల్లలు తింటున్నారు. పిల్లలు చేస్తున్నారు. నువ్వు లక్కడు తింటున్నావు. చపాతీ పంచదార చెప్పు. స్పైసీ ఉండేది కదా, అందుకు తినలేకపోతుంది. అవునా? అవునా లక్కడు? ముందు మాట్లాడకపోతే ఇది సరే. ఏం తింటున్నావు చెప్పమ్మా. ఇంకా చిన్నపిల్ల అయిపోయిందండి. మా చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్ల అయిపోయింది. ఇంకా మూతి గంత ముందుకు వచ్చింది. ఇదిగోండి మా బావ తింటున్నాడు. ఎలా ఉన్నాయి బావ? బాగా చేశారు చపాతీ. చపాతీ బాగా కాదు, అందుకని కూర కూడా బాగా టేస్ట్ వచ్చింది. నేను కూడా తింటున్నానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు నాగి ఛానల్. మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాతో అయితే షేర్ చేసుకోండి. మొత్తం సర్ట్ చేస్తున్నాం, బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఎక్కడికి బావా? ఎక్కడికి ఏంటో తెలియదు కానీ 5 రోజులు అయితే వెళ్ళొస్తామండి. అజ్మీర్ అయితే మెయిన్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎలా వెళ్తామో నాకు తెలియదు. లేదు ఫస్ట్ ఢిల్లీ నిజాముద్దీన్ దర్గాకి అయితే వెళ్తాం అనమాట. అది జుమ్మా మసీద్ ఉందిగా అక్కడికి. సో ఫస్ట్ అక్కడికి. సో అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేమి చూస్తాం అనేది ప్రతి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపించేస్తాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బావయ్య బట్టలు మొత్తం ఆయన మడత పెట్టేసుకున్నాడు. నా బట్టలు మొత్తం నేను మడత పెట్టేసుకున్నాను అనమాట. వేటికి వాటి సపరేట్ చేసేసుకున్నాము. ఇన్నర్స్కి ఇంక ఇడిచిన బట్టలు పెట్టుకోవడానికి మన దగ్గర ఉండే బ్యాగ్ ఐటెంలో ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ బ్యాగ్ సపరేట్గా అలా పెట్టేస్తాము. ఇడిచిన బట్టలు వచ్చినప్పుడు వాటిల్లో సర్దుకుంటూ వస్తామన్నమాట. ఒక్క బ్యాగే క్యారీ చేస్తున్నాము. ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ చేతులు లాగడము, మోయలేకపోవడం అట్లా ఉంటుంది. అందుకని ఒక్కటే క్యారీ చేస్తున్నాం అనమాట. మేమిద్దరమే, పిల్లలు రావట్లేదు. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లిప్పర్స్ తీసుకోవడానికి వచ్చాను. ఎందుకు స్లిప్పర్స్ పనిమాల? అంత దూరం నడుస్తాను, అసలే మనకి మడాయిల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువ నాకు. అందుకని ఆర్తోలో తీసుకుంటుందండి. నార్మల్గా ఉన్నాయండి, అవి బాగా ఇదైపోయి ఉన్నాయి. సో కొంచెం ఆర్తోలోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్యాన్సీ అలా దొరుకుతాయేమో అని చూద్దామని వచ్చాను. చూస్తున్నాను. ఇది ఒకటి నచ్చింది, ఇంకొకటి ఈ మోడల్ ఒకటి నచ్చింది, కానీ మన సైజ్ చూస్తున్నాను. చూడాలి అదే ఇదో ఇది రెండిట్లో ఏదైతే చూడాలంట. ఇవన్నీ అది మార్బుల్స్ కదండి. బాగా నిలబడి వీడియోస్ చేస్తాం కదా, బాగా నొప్పులు వస్తాయి అనమాట. నాకు కూడా మస్తు నొప్పులు వస్తూ ఉంటాయి కాళ్ళు. అందుకోసం అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి కాళ్ళు నొప్పులు అని చెప్పి పక్కన కూర్చుంటే అవ్వదు కదా, అందుకోసం అని చెప్పి. ఆగి ఆల్రెడీ వెళ్ళాడు. నేను వెళ్తున్నాను నడుచుకుంటూ. దింపేసి వస్తున్నట్టున్నాడు మా అబ్బాయి. వెళ్తున్నాం. పిల్లల్ని వదిలి వెళ్తుంటే ఎలాగో ఉంది, బాధగా. సో ఇదిగోండి ఆటోలో అయితే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ట్రైన్కి. 12:30కి ట్రైన్. అందరము ఆల్రెడీ ఒక లగేజ్తో ఆటోలో పిల్లలంతా వెళ్ళిపోయారు. మేము లేడీస్ వరకు అండ్ అన్నయ్య మేము వరకు, మా ఆయన వరకు ఈ ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. దిగామండి. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కావాల్సిన లగేజ్ అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్తాము. ట్రైన్ ఎక్కిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తా. అది 9-10 తెలిసింది. ఏదో క్యారీ చేస్తున్నట్టు ఉంది. ఇట్లా ఫ్రెండ్ వేసుకుని వెనకాల వేసుకుంటే చెప్తున్నాడు. అందుకే ఫ్రెండ్ తగిలిచ్చేస్తున్నాడు. ఏమో లక్కీ గడు గుర్తొస్తున్నాడు బాబు. అంటే వాడు వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తా ఉన్నాడు. నేను మొయ్యాల్సిన లగేజ్ కూడా నాగినే మోస్తున్నాడు, ఆయనే తీసుకెళ్తున్నాడు.
నేను షూట్ చేసుకుంటూ క్యారీ చేస్తూ వెళ్తున్నాను అనమాట. నాగి అంటున్నారు వెయిట్ చూసుకొని రావాల్సింది, నేను ఈ ట్రిప్లో నేను వెయిట్ లాస్ అవుతాను, మంచి ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగానే నాకైతే అందాజగా ఎంత ఉన్నాం ఏంటనేది ఇద్దరు వెయిట్ తెలుసు అనమాట. వెళ్ళిన తర్వాత వెంటనే చూడాలి ఎంత వెయిట్ ఉంటామో. వచ్చేసింది ఇక్కడ పక్కన ఆగిన ట్రైన్ మాదే అనమాట. సో కానీ మా భోగిలు ఎక్కడో ముందున్నాయి, ఫాస్ట్గా వెళ్తున్నాము. ముందు అన్నయ్య ఉన్నాడు, నేను ఇంకెనకాల చాలా వెనకాల ఉన్నారు మా వాళ్ళే. తెల్లారితే నాకు కింద సీటు, రెండో సీట్ రాదు. 2 రాత్రులు ఈ ట్రైన్లో జర్నీ చేయాలన్నమాట. అసలు ఏం జనం ఎక్కి కూర్చునేసరికి టైం అయిపోయింది అనమాట. ఇద్దరికి అప్పర్ బెర్త్లే వచ్చాయి, నాకేమో అక్కడ వచ్చింది, నాకేమో ఇక్కడ వచ్చింది. కనపడతా ఉంటుంది. టీత్ డే స్టార్ట్ అయిపోయింది. టిఫిన్ చేస్తున్నాము. మాస్కి రోటీ, దిబ్బ రొట్టె కదా ఇది, దిబ్బ రొట్టె. మటన్ పొద్దున్నే మటను, టమాటా చట్నీ. మటన్ చట్నీ సూపర్. మీరిద్దరే అన్నయ్య తినేసాడు, యాస్మిన్ తింటూ ఉంది. చపాతీ కూడా, చపాతీ దిబ్బ రొట్టె. ఎక్స్ట్రా చేయమాకు, ఇప్పుడు దాకా తీయమంటే తీయలే కానీ అందరం టిఫిన్ చేసాం. తినేటప్పుడు ఏం తింటున్నావు చేయాలిగా. భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి, వచ్చేసాను. ఇంకా కూర్చున్నాను. భోజనం చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా ఏమంటారు, అందరం తినడానికి ఒకే చోట కదా, కొంచెం స్పేస్ తక్కువగా ఉంది. కళ్ళు ఏంటి ఎర్రగా అయిపోతున్నాయి. సో ఇవాళ మాది లంచ్ వచ్చేసరికి పెరుగన్నము, ఆవకాయ పచ్చడి, మటన్ ఫ్రై అన్నమాట. సో తినేసాము. సాయంత్రంకి నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన ఏంటిది పులిహోర తినేస్తాం అనమాట. వైట్ రైస్ ను పెరుగన్నం తిన్నాము, ఎందుకంటే అవి మళ్ళీ సాయంత్రం కాగవు కదా, అందుకే అది కంప్లీట్ చేసుకున్నాము. తినేసి వచ్చి కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తా ఉన్నాను. చాలా బాగున్నాయండి. అరే ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో. ఇలాంటి కొండలు మా ఏరియాలో ఉంటే వాటి పైన కూడా ఇల్లు కట్టేసే వాళ్ళు, అంత స్పేస్ ఖాళీ ఉంచే వాళ్ళే కాదు. భలే ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూడండి. చూపిద్దాం అనుకునే లోపే వెళ్ళిపోయాడు, స్పీడ్గా వెళ్తున్నాడు. ఇయర్ రింగ్స్ చూడలేదు. ప్లేస్ చూస్తే ఒళ్ళు ఒక్కసారి చెల్లు మంది. నాకు ఎంత హైట్లో ఉన్నామో తెలుసా, అసలు చెప్పలేమన్నమాట. హైట్ చూస్తే అసలు షాక్. నేనైతే టైం 4:30 అవుతుంది, ఇంకా మేము దిగే టైం అయితే వచ్చేసింది అనమాట. నాకు అసలు ఈరోజు నిద్రే పట్టలేదు. ఎందుకు ఫుల్ నిద్ర వస్తుంది, ఇంకా నిద్రమోహంతోనే ఉన్నాడు అనమాట. మేము లాస్ట్లో కదా లగేజ్ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం, ఎప్పుడెప్పుడు దిగుతామా అని చెప్పేసి. ఫైనల్గా ఢిల్లీ నిజాముద్దీన్ దగ్గర అయితే దిగిపోతున్నాం. మేము నిజాముద్దీన్లో దిగిపోయాం, అంటే ఢిల్లీలో దిగిపోయాం అనమాట. సో హ్యాపీ. నాగియన్ను ఇంకా అన్నయ్య వాళ్ళంతా అందరి దింపేస్తున్నారు లగేజ్ అంతా. దింపగానే ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్ రూమ్కి అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆయన వచ్చి పికప్ చేసుకుంటారు మనల్ని. అంతా లగేజ్ అందరూ ఉన్నాం అనమాట. నైరా మిస్ అయింది. అన్ని దింపామా అన్ని సార్లు అడిగాము. స్టీల్ క్యాన్ మిస్ అయిపోయింది, అంటే అది ట్రైన్లోనే మిస్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు చూస్తే లేదు. మేము దిగిన తర్వాత కూడా బెర్తుల కింద మొత్తం వెతికితే అప్పుడు కూడా లేదు. సో మధ్యలో ఎవరో ఎత్తేసారు. దాంట్లో టమాటా పచ్చడి, మటన్ పచ్చడి మంచిగా ఉన్నాయంట. అన్ని మిస్ అయిపోయాం. ట్యాక్సీ వచ్చింది, ఎక్కుతున్నాము. హజ్రత్ నిజాముద్దీన్ ఇక్కడ దిగాం మేము. పొద్దున్న టీ కూడా తాగేస్తున్నారండి. ఎలా ఉంది? మేము ముగ్గురం వెళ్తున్నాం, రూమ్కి వెళ్తున్నాం. రెడీ అయిపోయి దర్గా దగ్గరికి వెళ్ళిపోతాం. వచ్చేసామండి, రూమ్లోకి అయితే వచ్చేసాము. రూమ్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది ఎంట్రెన్స్, బాగుంది ఇదంతా. ఇక్కడ కూర్చోడానికి టీపాయ్, బెడ్, బాత్రూము, టీవీ.
చిన్నది ఇది మాకు ఫీమేల్స్ వరకు అనమాట. వచ్చేసరికి మగ పిల్లలకి ఇచ్చిన రూమ్ అనమాట. రూమ్ టూర్ చేయొచ్చా? ఎలా? ఇదిగోండి, ఇది బాగుంది, స్పేషియస్ గా చాలా పెద్దగా ఉంది. ఇంకా 4 ఎకరాలు ఏం కాదులే అంటే వీళ్ళు కొంచెం జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేసాం పోనీ అని చెప్పి. దివాన్ కార్డ్ కూడా ఉందండి వీళ్ళకి. మాకు ఒక టీపై బెడ్ మాత్రమే ఉంది, వీళ్ళకి దివాన్ కార్డ్ ఉంది, మిర్రర్ కూడా ఉంది. మాకు మిర్రర్ కూడా లేదు. మేము వచ్చేస్తాం తొందరగా మీ స్నానాలు చేసి కానిచ్చేస్తే మేము వచ్చి ఇక్కడే రెడీ అవుతాం. బాయ్ బాయ్. అసలు ఇస్తా. టిఫిన్ అది చేసి ఇదిగోండి రెడీ అయిపోయి ఇప్పుడు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్తాము అని చెప్పేసి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అన్నయ్య మేము 4 అన్నయ్య ఈ కార్లో, పిల్లలంతా వేరే కార్లో అనమాట. మా ఆయన కూడా పిల్లోడే, అందుకే అందులో వెళ్ళిపోయాడు. जो है ना मतलब मार्केट है ये ज्वेलरी का शॉप का पूरे दिल्ली में सबसे फेमस है ब्रांडेड सब सामान वगैरह ये सब. एंड जो कपूर फैमिली है ना, कपूर फैमिली बोले వచ్చామండి దర్గా దగ్గరికి. ఏం దర్గా కూడా తెలియదు, వెళ్ళి చూడాలి. దర్గా ఉందంట. ఫస్ట్ ఇంకో దర్గా దగ్గరికి అనుకున్నాం, ఇటు వెళ్ళి అటు వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చేసాము. ఎంట్రన్స్ అండి, దర్గాకి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట. ఈ ఢిల్లీ దర్గాకి రావడం మేము ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైము నేను ప్రిన్సీ 1.5 year బేబీ ఉన్నప్పుడు వచ్చాము. అప్పుడు 18 days ట్రిప్ అండి. అప్పుడు వచ్చాము 50 members వచ్చాము. ఇప్పుడు 11 members అనమాట. సో నాకు మొక్కు అజ్మీర్లో ఉంది. సో ఇంకా అక్కడికి డైరెక్ట్ కాకుండా ఇటు ఢిల్లీలో నిజాముద్దీన్ దర్గా దగ్గర చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అజ్మీర్కి వెళ్ళే ప్లాన్ అనమాట. ఫస్ట్ మేము వెళ్ళిన దర్గా వచ్చేసి హజరత్ ఖ్వాజా నస్రుద్దీన్ మహమ్మద్ చిరాగ్ ఢిల్లీ దర్గా అండి. చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా రండి. మేమైతే వెళ్ళాము, చాలా ప్రశాంతంగా ఉంది. దువా చేసుకున్నాము. దర్గా చుట్టూ మొత్తం ఉన్న ప్రదేశానంతా చూసాము. చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా బాగా నచ్చింది. మస్తు ప్రశాంతంగా ఉంది అనమాట. కాసేపు వెళ్ళి దువా చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని ఆ దర్గాకి సంబంధించినవి మాటలుంటవి మాట్లాడుకొని మా ఫ్రెండ్కి కూడా వీడియో కాల్ చేసి తనకు కూడా చూపించి తర్వాత ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని ఇంకా మేము బయలుదేరి వచ్చామన్నమాట. మీకు పూర్తిగా దర్గా గురించే ఏమీ చెప్పట్లేదు, మళ్ళీ మీకు బోర్ ఉంటుంది కదా. నేను అంటే నా మొక్కుల కోసం వస్తున్నవి కాబట్టి వాటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా కావాలంటే అడగండి. ఎక్కువ లైక్స్ వచ్చి కావాలి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ నేను దానికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ చాలామందికి ఇట్లాంటి ట్రిప్స్ వేశారు అని అంటే అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తారు. అలాగే మేము ఢిల్లీకి వచ్చాం కాబట్టి చాలా ప్లేసెస్, చాలా దర్గాలు కూడా తిరిగామన్నమాట. అన్నీ మీకు ముందు వ్లాగ్స్లో యాడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ దర్శించుకున్న దర్గా అయితే నస్రుద్దీన్ షా దర్గా అనమాట. లోపలంతా మేము అంటే లేడీస్కి ఎంట్రీ ఉండదండి. సో జెంట్స్ వరకు వెళ్ళి పరదా వేసేసి పూలు అవి వేసేసి దువా చదువుకొని వాళ్ళు బయటకు వచ్చారు. మేము బయటే ఉండి దువా చేసుకున్నాం అనమాట. ఎక్కడైనా అంతే, కొన్ని ప్లేసెస్లోనే దర్గాలోకి ఉమెన్స్కి ఎలా ఉంటుంది, మోస్ట్లీ ఉండదన్నమాట. సో అది ఇంకా మేమైతే బయటే కూర్చొని ఆ వాల్స్ పక్కన దువా చదువుకొని ప్రేయర్ అయితే చేసుకున్నాము. ఇంకా కొంతమందికి మొక్కులు అవి ఉంటాయి కదా, వాళ్ళు తాళాలు థ్రెడ్స్ కట్టడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో మనకు ఎక్కడేం మొక్కు లేదు, జస్ట్ దర్శించుకున్నాము, దీని గురించి తెలుసుకున్నాం అనమాట. చాలా బాగుంది. చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంది దర్గా అనేది కూడా. చూసారా, హజరత్ ఖ్వాజా నస్రుద్దీన్ మెహమూద్ చిస్టి నిజామీ దర్గా అనమాట. చాలా బాగుంది. ఎవరికైనా ఇక్కడికి దర్గాలు చూడడానికి వస్తే ఇది కూడా బాగుంది, చూస్తారు అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాం అంతే. వచ్చిన వాళ్ళం మేమన్నమాట. ఫీమేల్స్ ఒక 4 members, చిన్న పాప ఉంది. ఇంకా మిగిలిన 5 members అదే మా ఆయన అన్నయ్య ఇట్లా పిల్లలు అనమాట. మొత్తం ఇంకా పెద్దవాళ్ళు అయితే మేమే ఒక 5 members 6 members ఉన్నాం అంతే. మిగిలిన వాళ్ళంతా ఇంటర్ డిగ్రీ చేసే పిల్లలే అనమాట. ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుతుబీనార్ మీకు ఐడియా ఉంది కదండి, ఇదిగోండి ఇదే. దగ్గరికి వెళ్ళి చూడలేదు, దూరంగా వస్తుంటేనే కనిపించింది, చూసాము. మళ్ళీ రిటర్న్లో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అక్కడ ఉన్న దర్గా దగ్గరికి వెళ్ళాము. ఆ దర్గా నేమ్ వచ్చేసరికి హజరత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ ఖాకి దర్గా అన్నమాట. సో ఎంట్రన్స్ లోపలికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళామో లేదో ఆ షాప్లో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర పూలు కొబ్బరికాయలు అవి తీసుకోవడానికి ఇక్కడికి రండి అని చెప్పేసి గోల చేశారనమాట. కన్ఫ్యూజ్ అయిపోయాము, అసలు ఎందుకు ఇంత పిలుస్తున్నారు
ఏంటి అనేది. సో తర్వాత ఇంకా మాకు కావాల్సిన ఫ్లవర్స్ అవి తీసుకొని ఇంకా దర్గాలోకి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. మా వాళ్ళంతా ఇదిగోండి అలా మనం తీసుకెళ్లే ఫ్లవర్స్ తల మీద పెట్టుకొని మగవాళ్ళు తీసుకొని వెళ్తారు. వీళ్ళే దర్గా లోపలికి వెళ్తారు కాబట్టి వాళ్ళే అక్కడ వేస్తారనమాట ఫ్లవర్స్ అవి. మనము ఇంకా లేడీస్ అంతా కూడా బయటే ఉంటారు. అసలు ఈ కట్టడాలు అయితే ఎంత బాగున్నాయండి, ఎంత బాగా కట్టారు. మొత్తం పాలరాతితోనేనండి. అసలు పిక్చర్ అంతా ఎంత బాగుందో. అసలు ఆ కలర్ రాళ్ళు కూడా రాళ్ళే, కలర్లు వేసినవి కాదు, ఆ రాయి కలరే అలా ఉందన్నమాట. ఎంత బాగుందో, చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది కూడా. బయట లోపల మొత్తం కూడా పాలరాతితోనే ఉందన్నమాట. సో మొత్తం ఇంక ఇట్లా అందరం అయితే లోపలికి వెళ్ళాము. దర్గా దగ్గరికి వెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా దువా చదువుకొని ఆ ప్లేస్ చుట్టూ చూసి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసేసి ఇంకా వచ్చేసామన్నమాట. మగవాళ్ళ వరకు లోపల దర్గా దగ్గరికి వెళ్ళేసి ఇంకా పూలు అవి వేసి వాళ్ళు కూడా లోపల దువా చదువుకొని బయటికి వచ్చారు. దర్గా చూడడానికి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇక్కడ నుంచి బయట నుంచి ఇదిగోండి ఇదే అనమాట కనిపించేది చూపించాము. మీరందరూ రాలేకున్నా కూడా మీకు ఫోన్లోనే మొత్తం చూపిస్తున్నాను, ఖచ్చితంగా చూసేయండి. ఈ ప్లేసెస్ ఇక్కడిక్కడ ఇవి ఉంటాయి, ఇవి చూడొచ్చు అనేది మీకు ఒక్కసారి ఇక్కడ చూపించాను అనుకోండి, ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళినా కూడా చూడాల్సిన ప్లేసెస్ పలానాను అక్కడ చూపించింది కదా అక్కడికి వెళ్దాము చూద్దామన్న ఐడియా మీకు ఉంటుంది. అందుకనే ఇవి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఎవరికైనా ఫుల్గా క్లియర్గా కావాలంటే డెఫినెట్లీ అడగండి. డెఫినెట్లీ దాని గురించి అంటే దర్గా గురించి కూడా నేను పూర్తిగా తెలుసుకొని మీకు కూడా షేర్ చేయడానికి నేను రెడీ అనమాట. అలా సో లోపల మొత్తం ఇలా ఉంటుంది. మాకు ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు, మీరు దగ్గరికి వచ్చి చూడలేరు కాబట్టి నాకు లోపల నుంచి వీడియో తీశారనమాట. సో లోపలంతా ఇలా ఉంటుంది. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లాస్ట్ టైం 1.5 year బేబీతో వెళ్ళినప్పుడు అంత ఏమంటారు అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే జర్నీ కదా, తను అంత కంఫర్టబుల్గా లేదు, తన్ని క్యారీ చేస్తూ నేను అంత కంఫర్టబుల్గా లేదు. వెళ్ళామా దర్శించుకున్నామా వచ్చామా అన్నట్టుగాని పీస్ ఆఫ్ మైండ్ అయితే లేకుండా అనమాట. బట్ ఈసారి అలా కాదు, పిల్లలిద్దరిని అమ్మ దగ్గర ఉంచాను కాబట్టి మేమిద్దరమే వచ్చాము. ముందు వాళ్ళ టెన్షన్ లేదు, వాళ్ళకి టైంకి పెట్టాలి, వాళ్ళు తిరగలేరు కాబట్టి వాళ్ళని ఎత్తుకోవాలి, అలాంటి కంగారులు ఏమీ లేవన్నమాట. చక్కగా లేచాము, రెడీ అయ్యాము, ప్రతి ప్లేస్ని హ్యాపీగా అంటే మంచిగా ఫీల్ అవుతూ దండం పెట్టుకొని దువా చదువుకొని హ్యాపీగా వచ్చామన్నమాట. ఆ విషయాన్ని చెప్తున్నాను. సో మీకు చూడడానికి ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూపించే దర్గా అయితే సో స్పెషల్ అనమాట, డెఫినెట్లీ చూడండి, అదైతే మిస్సే అవ్వద్దు. ఎందుకు ఏంటనేది మీకు ఆ బ్లాగ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మేము ఇక్కడి నుంచి చూసాము, ఇదిగోండి ఇలా ఈ హోల్లో నుంచి ఇట్లా చూసామన్నమాట. సో మేము ఎలా చూసాము ఏంటనేది మీకు కూడా చూపించాలని నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. ఇంకా దర్శనం అది ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే రూట్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఇక్కడి నుంచి కూడా తీసాను అనమాట. అప్పట్లో కట్టడాలు ఢిల్లీలో ఉన్నవి అయితే చాలా స్పెషల్గా అనిపించాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది అన్న విషయం కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఆ ఆర్కిటెక్చర్ అంతా భలే అనిపించింది, పదే పదే నాగేకి అదే చెప్తా ఉండే అనమాట. ఇంకా దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాక్సీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాము. వచ్చేదారిలో ఫుల్ ఎండ, ఇంకొంచెం ఇబ్బందిగా అనిపించేస్తే లిమ్కా అది తీసుకొని తాగేసి ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసి బయలుదేరి మేము ఎక్కడికైతే రావాలనుకున్నామో అక్కడ ఆ దర్గాకి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది నెక్స్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా చాలా బాగా జరిగింది దర్శనం కూడా అక్కడ. ఇదిగోండి కుతుబినార్ ఇందాక చూపించాం కదా, క్లియర్గా అర్థమైందో లేదని మళ్ళీ మీకోసమే తీసాము. ఈ కట్టుబడి అంతా మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చూసాం కాబట్టి ఈసారి ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, వేరే ప్లేసెస్కి వెళ్ళాము. అవి కూడా ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. అక్కడక్కడ చుట్టూ ప్లేసెస్ కూడా కవర్ చేశాను, అవి కూడా చూపిస్తూ ఉంటాను. వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకేనా, చూడండి. ఇక్కడి నుంచి బయలుదేరి నిజాముద్దీన్ దర్గాకి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఎంత స్పెషల్ దర్శనం జరిగిందంటే మాకు అసలు మాటల్లో చెప్పలేను. ఇదంతా మీ వల్లే. అసలు ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూస్ఫుల్గానే ఉంటుంది డెఫినెట్లీ. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకొకటి మాకు లైఫ్ టైం మెమరీగా ఉంటుందని ఈ వీడియో అయితే తీసుకున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియో కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి, చూడండి. అసలు మీరు చూస్తే నిజంగా అప్రిషియేట్ చేస్తారు, అంత బాగా జరిగిందనమాట. ఏం జరిగింది ఏంటనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, కీప్ వాచింగ్.